హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ బాగున్నారు, మీరు బాగుండాలనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది కుడుతున్నాం కదా, ఈ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ అయితే ఎలా చేస్తానో చూడండి ఒకసారి. ఓకేనా? ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసినట్టయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? లైనింగ్ క్లాత్ అయితే చూసారా ఇలా కట్ చేశాను. నెక్ అనేది వీస్ లాగా మామూలుగా వీస్ సెట్ తీసుకున్నాను. అయితే ఇది 5 to 6 ఇయర్స్ బేబీస్కి అయితే 7 ఇయర్స్ వరకైనా వాడచ్చు. అయితే 2 లేయర్స్ ఫ్రాక్ అనేది కుట్టాను. ఇది మీషోలో తీసుకున్నారు సారీ అన్నమాట. చాలా బాగా అయితే ఉంది. పిల్లలకి స్కూల్స్లలో కలర్స్ డే ఉంటుంది కదా, ఇలా కలర్స్ అనేటివి ఉన్నాయి చీరలు. ఇలా నెట్ లాగా మెత్తటి నెట్ కాటన్ నెట్ అన్నమాట ఇది. అలా తీసుకొని కుట్టుకుంటే మీ పిల్లలకి మీకైనా బాగా వస్తుంది. నేనైతే సారీ ఒక 4 మీటర్స్ అయితే పాపకైతే యూజ్ చేశాను. 2 మీటర్స్ తీసేసాను. చాలా బాగా వచ్చేసింది. 2 లేయర్స్ ఫ్రాక్ అన్నమాట. మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది ఫ్రాకు. ఓకేనా? ఇలా చూపించినట్టుగా కుట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అంతే, మలుచుకుంటూ కుట్టేసుకోండి నీట్గా అనేది కుట్టుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది బ్యాక్ పార్టు. ఓకేనా? బ్యాక్ పార్ట్కి ఎందుకు అలా పెట్టానంటే కంపల్సరీ అనేది ఒకటి మనం ఉక్స్ అన్న పెట్టుకోవాలి, లేదంటే జిబ్ అన్న పెట్టాలి. లేకపోతే పట్టేసుకున్నట్టు ఉంటుంది. పిల్లలకి తలలు పట్టవు అన్నమాట. నీట్గా వాళ్ళకు కొద్దిగా కంఫర్ట్గా ఉండదు వేసుకునేటప్పుడు. ఒకటి ఉక్స్ పెట్టామంటే కంఫర్ట్ ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే మంచిగా నీట్గా పెట్టుకొని తిరలా మరలేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే సింపుల్గానే కుచ్చులు అనేది పెట్టాను. చాలా బాగా వచ్చేసింది అన్నమాట. ఇది వీనెక్ చూసారు కదా, ఇలా పెట్టేసుకోండి. మంచిగా నీట్గా అనేది కట్ చేసేసుకోండి. క్లాత్ అనేది ఇక్కడ మంచిగా ఒకటి ఘాట్ పెట్టుకొని అక్కడక్కడ పెట్టుకొని తిప్పేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఓకేనా? మంచి మంచి వీడియోలు మన ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? కటింగ్ వీడియో కావాలంటే కూడా పెడతాను మీకు. ఇలా చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి. మీరు నన్ను అడుగుతలేరు ఫ్రెండ్స్, కమెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. చూస్తున్నారు కానీ చూసి వదిలేస్తున్నారు. లైక్ చేస్తలేరు, కమెంట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొద్దిగా అంటే కమెంట్ చేయడం మీకు రాకపోతే చిన్న ఇమేజెస్ ఏదో స్మైలో లేకుంటే హార్టో ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? అదన్నమాట. అయితే ఇప్పుడు నేను ఫ్రాకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఇలా ప్రిన్సెస్ కట్ లాగా అయితే పెట్టాను చూసారు. ఇలా ఇలా పెట్టుకొని మార్కర్ అనేది పెట్టుకొని అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే మనం ఫ్రాక్ కుడుతూ ఒక మాటలు అయితే మనం కొన్ని మాట్లాడుకుందామా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, మీరు కానీ మీ పిల్లల్ని కానీ అలాంటి వీడియోస్ చూసినప్పుడు మీరు చూడనీయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైనా సరే లక్షల్లో మిలియన్స్లో సబ్స్క్రైబ్ ఉన్నా పర్లేదు, వాళ్ళు జెన్యున్గా అయితే మీతో ఉండరు. వాళ్ళు జెన్యున్గా వీడియోస్ అయితే చాలామంది పెట్టరు. ఎందుకంటే వాళ్ళు వాటి మీదనే బతుకుతారు. వాళ్ళకు అదే సంపాదన కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్తారు. మీరు అన్నీ నమ్మద్దు. పెద్దవాళ్ళు కూడా అంతే. అయితే ఈ మధ్య ఒకటి ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు కదా, ట్రోల్స్ అంటే అది నిజమే. ఒకటి ఏంటంటే అమ్మ మాట ఏదో ఓ ఛానల్ ఉంది. నేను కూడా తన వీడియోస్ చూసాను 2-3 సార్లు. అలా అంటే తను ఏం చెప్తారంటే మన మేలు కోసమే చెప్తున్నట్టుగా చెప్తారు, కానీ అది నిజం కాదు. తను డబ్బుల కోసము పెయిడ్ ప్రమోషన్స్ అన్నమాట. ఎవ్రీథింగ్ పెయిడ్ ప్రమోషన్ అన్నమాట. ఒక మాట మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు గమనించండి. చీరలు కొంటాము, అవి కొంటాం, ఇవి కొంటామని చెప్తున్నారు కదా, అవి కాదు. వాళ్ళు ఎవరైనా సరే, ఆమె అనేదే కాదు, చాలామంది ఉన్నారు మామూలుగా. ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మొద్దు. ఈవెన్ నన్ను కూడా మీరు రేపటి రోజు నమ్మొద్దు. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి గమనించండి. నాకు పెయిడ్ ప్రమోషన్ వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్పాలి. అంతేగాని మీరు నేను చెప్పాను కదా అనేసి అన్నీ మీరు తీసుకోవద్దు. ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితులు ఏంటి, అంటే నా గురించి చెప్తున్నాను, ఒకరి గురించి కాదు చెప్తున్నా. మీ ఇంట్లో పరిస్థితులు ఏంటి, మీ హస్బెండ్ సంపాదన ఎంత, మీ సంపాదన ఎంత అనేది చూసుకోండి. మీరు వీడియోలలో వాళ్ళు చీరలు కొంటున్నారు, వీళ్ళు ఇది చూపించారు, డ్రెస్సులు చూపించారు, తీసుకోవాలి, వాళ్ళు వారానికి 2 చూపిస్తున్నారు ఊకే వాళ్ళకు అని అంటే వాళ్ళకి వాళ్ళేం కొనరు.
అర్థమైందా? వాళ్ళకు పెయిడ్ ప్రమోషన్ వాళ్ళు ఇస్తారన్నమాట. చూపియండి అనేసి చీరలు కానీ అట్లా పేజ్ వాళ్ళు, ఇన్‌స్టా పేజ్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు చాలామంది నేను నష్టపోయాను. నేను ఇలా నన్ను ఇలా చేశారు అనేసి చెప్తున్నారు కదా! నాకు మనీ రావట్లేదు. చీరలు వచ్చారు కానీ తిరిగి వెళ్ళిపోయాయి. మనకు రావట్లే డ్యామేజ్ ఇవన్నీ కొద్దిగా ఉంటాయి. అవి మీరు నమ్మకండి. మీకు కావాలంటే యాప్స్ అనేది చాలా వచ్చినాయి. అందులో తీసుకోండి. శారీస్ కానీ, డ్రెసెస్ కానీ అందులో తీసేసుకోండి. ఏమికైతుంది చెప్పండి ఒక మాట. చూసుకోండి, మంచి చూసుకొని తీసుకోండి. అంతేకానీ లేదంటే దగ్గరున్న షాప్స్‌లలో తీసుకోండి. మీకు అక్కడ నచ్చట్లేదు, ఆన్‌లైన్‌లో బాగున్నాయంటే ఆన్‌లైన్‌లో చూసుకోండి. ఇప్పుడు ఇన్‌స్టాలో వచ్చేటియన్నీ ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నారు కదా! అట్లా తీసుకోండి. కానీ మీరు వాళ్ళు చెప్పారు, వాళ్ళు వేసుకున్నయి మీరు ఎట్లా వేసుకున్నారు, ఎక్కడ అయ్యొద్దు. ఎందుకంటే మన పరిస్థితులు ఏందనేది చూసుకోవాలి. వాళ్ళు చెప్తారు గోల్డ్ కొనండి, గోల్డ్ మీద ఇట్లా పెట్టండి, అట్లా పెట్టండి అంటే నష్టపోయినోళ్ళు ఎవరు? చాలామంది నష్టపోయారంట పాపం. వాళ్ళు స్కీమ్స్ ఉంటాయి కదా! ఆ స్కీమ్స్ అట్లా ఇట్లా చాలామంది నష్టపోయారంట. ఒక్కొక్కరు బాధితులు బయటికొస్తున్నారు. మీరు గమనించండి. అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. నన్ను తప్పుగాని మీరు అర్థం చేసుకోకండి. నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను. వాళ్ళని కూడా కాదు నేను అనేది. ఎందుకంటే వాళ్ళు బ్రతకడం కోసం చేస్తున్నారు. కానీ మీరు అది నిజమని నమ్ముతున్నారు. యూట్యూబ్ అనేది ఎవరైనా యూట్యూబ్కి వస్తే వాళ్ళు బ్రతకడం కోసం పైసలు సంపాదించడానికి వస్తారు యూట్యూబ్కి. ఊరికే ఎవరికో సేవ చేయడానికి రారు. మీరు ఒకసారి గమనించండి. ఓకేనా? ఇప్పుడు ఈవెన్ నేను కూడా అంతే. ఇప్పుడు నాకు ఏదో ఉపయోగపడుతుంది. రేపటి రోజు మాన్స్టేజ్ అంటే ఒకవేళ మనీ వస్తే నాకు ఇంట్లోకి, మా భర్తకి, మా హస్బెండ్కి ఏదో నేను హెల్ప్గా ఉంటాను అన్నట్టుగా ఉంటుంది అంతే. అంతేకాని ఎవరెవరికి కాదు ఫ్రెండ్స్. ఓకేనా? అంతే. కొంతమంది స్టిచ్చింగ్ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మీకోసమే నేను నేర్చుకుంటున్నాను. నేను మీకోసం నేర్చుకొని చెప్తున్నాను. నాకు ఇది అది అనేసి అవి ఇవి చూపించడాలు. నిజంగా మనం నమ్మేలాగా వద్దు. మీకు తెలీదు. సబ్స్క్రైబర్లు పెరిగారు అంటే వాళ్ళకు పెయిడ్ ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటారు. వీళ్ళు ప్రమోషన్ చేస్తేనే, మీరు కొంటేనే వాళ్ళకు మనీ అనేది ఎక్కువ జనరేట్ అయ్యి వాళ్ళకు వస్తాయి. మీరు అది అర్థం చేసుకోండి. మీరు వీడియోలు చూసే మట్టుకే పెట్టుకోండి. వాళ్ళని నన్ను కానీ మీరు గుడ్డిగా నమ్మి నేనే చెప్తుంది మీరు చేయొద్దు. ఎవరైనా సరే అంతే. మీకు కరెక్టా కాదా, మా స్తోమత ఏంటి అనేది చూసి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నన్ను తప్పుగా అయితే మీరు అనుకోకండి. ఇది నేను చెప్పేదైతే మీకు అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే వీడియో అయితే ఇదన్నమాట. డ్రెస్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకోండి. మీ పిల్లలకైతే చాలా బాగా వస్తుంది అన్నమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. ఓకేనా? ఫస్ట్ అయినా వీడియో చూసినట్టయితే మీరైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకేనా? ఇది అయితే నేను హ్యాండ్స్కి అయితే ఇట్లా కుచ్చులు అనేది పెట్టాను. ఇది దానికోసమే అన్నమాట. మీ ఇష్టం ఎంత లెంత్ కావాలో అంత. మీ ఇష్టం. క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువనే పెట్టాను. చాలా బాగా అయితే వచ్చింది. నేను అంత కొలతతోనైతే నేను ఏమి ఉండదు. పొడవు అయితే నేను 4 ఇంచులు అనేది తీసుకున్నాను. 4 ఇంచులు మలిసేసరికి ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ పోతుంది. అట్లా చూసారా? ఇదైతే చేసుకున్నాను అన్నమాట. కొద్దిగా ఇలా క్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది. 2 మడతలు మడుచుకొని. ఓకేనా? అంతే. చాలా బాగా అనేది యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు నమ్మండి. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. నేను చెప్పిన మాటలు కూడా మీరు అర్థం చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది అంటే మాత్రం మీరు మీరు అర్థం చేసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. నన్నైతే జెన్యూన్గా ఫాలో అయ్యేటోళ్ళకైతే నేనైతే మీరు మోసపోవద్దని నేను చెప్తాను. నా సబ్స్క్రైబర్ అంటే నా ఫ్యామిలీ లాగా. అంతేగాని మీరు ఒకవేళ పెద్దగా మీకు ఎక్కువ ఇట్లా మీరు ప్రమోషన్స్ చెయ్యరా అంటే నేను ఏమో చెప్పలేను. అప్పుడు చెయ్యొచ్చు. కానీ నేను చూసి చేస్తాను. మీకు నష్టపోయేటైతే నేను చెయ్యను. మీకు యూజ్ అవుతుంది అంటేనే చేస్తాను. ఎందుకంటే మేము కూడా మధ్యతరగతి వాళ్ళే. మా పరిస్థితులు ఎలా ఉంటే మాకు తెలుసు. అలా చూసి కానీ ఓకేనా? చూసే చేస్తాను. నేనేమి అలాంటివి చెయ్యను. అట్లన్నమాట. ఎందుకంటే ఒక వీడియోలో ఒకరిని మనం ఫాలో అవుతున్నాం అంటే వాళ్ళ వల్ల మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. చాలామంది ఇప్పుడు వాళ్ళని నమ్మి బంగారం మీద ఇట్లా పెట్టారట స్కీమ్ లాగా. ఇప్పుడు అది నష్టపోయారు.
ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి వైఫ్కి గొడవలే కదండి, మీరు ఆలోచించండి, అవునా కాదా? ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు ఉంటే పేరెంట్స్ తోటి అమ్మకి గొడవ. ఒక అమ్మాయి సారీ తీసుకుందంట. సారీ తీసుకుంటే ఆమె 2 తీసుకుంటే డ్యామేజ్ వచ్చిందంట. ఒకటి రివర్స్ పంపించిందంట. ఇప్పుడు ఇన్ని రోజులు చాలా రోజులయిందట. కనీసం ఒక 20 రోజులు వెయిట్ చేసింది. అయినా రావట్లేదు. అడుగుతానేమో ఎలాగో మాట్లాడుతున్నాడట. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ నేను చెప్పేది మీషోనో, లేకపోతే ఫ్లిప్‌కార్టో, అమెజానో, మిత్రానో ఇలాంటివి ఒకవేళ చేసుకున్నారనుకోండి, మనకు డైరెక్ట్‌గా వస్తది. మనకు ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసామనుకోండి, మనం పైసలు మనకు పడిపోతాయి వెంటనే. అంతే. పెద్ద పెద్దవే నమ్మాలి గానీ, ఈ చిన్న చిన్న ఈళ్ళు చేసేటియి ఏందంటే బిజినెసు మళ్ళీ బయట కంటే ఎక్కువ రేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి.